అదా ఎక్కడెక్కడ దుమ్మంతా మీదేసుకొని రావడం, మేమేమో శుభ్రం చేయటం, ఒళ్ళంతా హోనం అయిపోతుంది కదా. అమ్మ మంగమ్మ, అశ్వదళపతి అంటే ఎంతో పెద్ద ఉద్యోగం అనుకున్నా. గుర్రాలు తవ్వుకునేవాడా? దీనికి ఎంత బిల్డప్పిచ్చావమ్మా? అమ్మాయి రాములమ్మా, గుర్రాలకు గుగ్గిళ్ళు పట్టుకురమ్మా. తెస్తున్నా మావా. ఇగో మావ గుగ్గిళ్ళు అక్కడ పెట్టమ్మా. నేను దోతేటి మావా. ఇదిగా ఏమ్మా, అబ్బాయి నేను బాగా చూసుకుంటున్నాడా? నేను బాగా చూసుకోపోతే పక్కింటి చూసుకుంటాడా? ఒరే ఎదవన్నారు ఎదవా, పళ్ళు రాలిపోతాయి. కన్న తండ్రి అంటే భయం గౌరవం లేకుండా పోయిందిరా నీకు. ఏమిటి నా కొడుకు మీద కారాలు మిరియాలు నూడుతున్నావు? వచ్చి చదువుకొడుతును. పొద్దటి నుంచి ఒకటే తోడు. అది నల్లబడింది లేదు, నీ మొహం తెల్లబడింది లేదు. త్వరగా రాకపోతే ఆ చద్దికుడు కుక్కలకేస్తా. 25 క్రితం చేసిన చిన్న తప్పుకి ఇప్పటికీ సూటిపోటి మాటలతో పొడిచి చంపుతున్నావు కదే. అంటే విషయం మొత్తం టోటల్ ఫ్యామిలీ తెలుసు అనమాట. గొప్ప ఫ్యామిలీ మరి. బామ్మా, అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో చేపల గడగానే నెల తప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు. 3 నెలలు తిరగకుండానే మాంతులు చేసుకుంటా. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది. ఓ అయినా ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్నా, చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణమేందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహ, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతావు, ఆ తర్వాత నీ వీపుతాం. ₹5 అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. అలాగే చెప్పా పెట్టకుండా తలుపు దూసుకొచ్చావు. ఎవడవా నువ్వు? బుద్ధి లేదు? నేనండి. గత 30 ఏళ్ళుగా పెళ్లి చేసుకోండి బాబు అంటూ బతిమాలతో తిరుగుతున్నాను. 50 ఏళ్ళు వచ్చేసాయి. మీకు ఈ వయసులో అల్సరు, క్యాన్సరు, షుగరు లాంటి జబ్బులు వచ్చేసాయి అనుకుంటున్నాను. ఈ వయసులో ఓ మనిషి మంచం పక్కనే ఉండి మందులు ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ లేడీని సెలెక్ట్ చేసుకోవడం అవసరం అండి. ఈ ఆల్బమ్ చూడండి సార్. అలా చూడకండి సార్, మీకోసం ఏరి కోరి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి. గానీ ఓ పని చేస్తావా నువ్వు? ఏంటి సార్, 90 ఏళ్ళ అమ్మాయిని కానీ లవ్ చేశారా? ఈ ఏజ్ లో లవ్వు పెళ్లి వీలు కాదు కానీ శాస్త్రి, ఒక్క రోజు నాతో భారీగా. ఒక్క రోజా? అబ్బా, వీడొకడు ఏరుగులాగా. సెక్స్ అది అవసరం లేదయ్యా. కేవలం భారీగా నటించే మనిషిని అరేంజ్ చేసి పెట్టు. లైఫ్ లో మిగిలిపోయిన ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంటాను. తీర్చేసుకుంటారా? అవును. అయితే ఆ టైప్ లేడీస్ నా దగ్గర లేరు. హలో కాంతమ్మ, భర్త పోయిన బ్యూటిఫుల్ పర్సనాలిటీ నీది. అబ్బా, శరీరాన్ని ఎండబెట్టేయడం ధర్మం కాదు కానులే. ఈ ఆల్బమ్ లో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసేసుకో, వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. మొగుడు తట్టి చెట్టంత కొడుకుంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? నిన్ను అయ్యో అయ్యో అయ్యో. ఆ బాటిల్ షూట్ చేయి. నేనా? అయ్యో నాకు రాదే. షూట్. గుమ్మడికని కదయ్యా, సీసాను కాల్చు. కాల్చు.
గుడ్ మార్నింగ్ మార్నింగ్. సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు జనరాజా వారు. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? ఎస్ ఎస్. మరి రోజు తమరు గన్ షూటింగ్ చెయ్యందే తిన్నది కాదు కదా, టీ కూడా ముట్టరు కదా. చిన్నరాజా వారు, ఇదిగో గన్ రెడీ, ఇందులో గుళ్ళు రెడీ. యాపిల్స్ రెడీ. అదే ఈ మధ్య చిన్నరాజా వారు అలవాటు మార్చుకున్నారు కదా. అదేం కుదరదు కదా. ఇదిగో రివాల్వర్. ఇవిగో యాపిల్స్. కాకపోతే ఒకటి, ఈసారి యాపిల్స్ మీ తల మీద పెట్టుకోవాలి. ఆయన పేలుస్తాడు. కమాన్ షూట్. పిచ్చినాలు మీకు ఈ మధ్య తెలివి ఎక్కువైంది, వెర్రి తగ్గుతోంది. ఎప్పుడు అన్నలంగా ప్రాక్టీస్ మీ తల మీదే కదా. అన్నలం గారు నాన్నలు రెడీ, వాళ్ళ నెత్తిన కాయలు రెడీ. త్వరగా కాల్ చేయండి. అలాగే అలాగే, కానీ చూస్తూ చూస్తూ కాల్చలేను. లత ఆశీర్వాదం. ఓ పని చేయండి, నా కళ్ళ గంతలు కట్టి. కళ్ళ కత్తులు ఎందుకు బాబు, మామూలుగానే కాల్చొచ్చు కదా. శ్రీమన్నారాయణ, ఎవరిని కలుస్తావు, ఎలా కలుస్తావు, ఎవరైపోతారో అని భయం పుట్టి చస్తున్నావయ్యా. అనలు గారు, వీడు చిన్నరాజా కాకపోతే మనం చస్తామండి. నోరు పోయి. సీనియర్ వెళ్ళని నేను చెప్పిన మాట వినకుండా బోడి జూనియర్ వెళ్ళని నువ్వు చెప్పిన మాట విని నెత్తి మీదకి తెచ్చుకున్నా. ఏది ఏమైతేనే వీడు చిన్నరాజా గారు అయితే బాగుండు. ఎలా అవుతాడు? వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కదా. వాడు చచ్చినా సరే వీడు చిన్నరాజా అవ్వాలి. దేవుడా దేవుడా దేవుడా. ఇటు కొంచెం పైకి. నేను అదే కోరుకుంటున్నాను. కొంచెం కిందకి. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నేను కాలుస్తాగా. నిజమైన వారు క్రియేట్ చేసావు బావా. థ్యాంక్ యూ. చిన్నరాజా వారు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్యతో బ్రతికిన వారి సంఖ్యతో ఇంకా తేలలేదు. ఇదిగో చూడండి బాబాయిలు, ఎప్పుడు మన గురి తప్పదు, తప్పలేదు. ఇప్పుడు నా గురంతా మన ఎస్టేట్ వ్యవహారాల మీద. చూడండి, మన ఎస్టేట్ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరినీ పిలిపించండి. బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బుకి ఎస్టేట్ ఖర్చులకి ఏదైనా తేడా వచ్చిందో ఈసారి నా తుపాకీ గుండు దూసుకెళ్లేది మీ గుండెల్లోనే. జాగ్రత్త, టేక్ కేర్, ఖబర్దార్. ఫాలో మీ. ఓకే. అనలు గారు అంతేకలేదండి, వీడు చిన్నరాజాయే. ఈ సందేహములతో మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు. నోరు పోయిట్రా. కన్న తండ్రుల తల్ల మీద కాయలు పెట్టి కాల్పిస్తున్నారంటే అసలు మీరు మా కన్న కొడుకులేనా? ఇప్పుడు ఏంది తాజా వార్త, మేము సేట్ చమల్లాల్ అండ్ బ్రదర్స్ కొడుకుల బట్టగా ఎవరు చెప్పారా మీకు? మన కోట్లో గుమస చెప్పాడు. నమస్కారం అయ్యా. దండాలు పడండి. నమస్కారం సర్పంచ్ గారు. వరంబోకు పద పంచాయతీకి. అలాగే. మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు. పంచ్. సర్లేండి, ఏ పంచాయితీ ఏం గానీ ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు వీడు తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. ఏరా? అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే? ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా, ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా? ఆ ఎరగుంటాడు గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్ట, మీ పెళ్ళం గారు పుట్టి, కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పొట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యా అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగ్గున్నే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు,
ఎవడా ఎర్రడు? వీడి అసలు తండ్రి ఎవరు చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ తప్పుడు వెధవ ఎవరు చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళాం పతిత. నీ తీర్పు తప్పు. ఎవరది? ఎవరు ఈ సమరపల్లారెడ్డి తీర్పుని తప్పు పెట్టేదెవరు? సర్పం. రవణ నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుతి కాదు, రామాయణంలో సీతంత నీతిమంతురాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు. అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు, వీడి అబ్బ బండ, వీడి అమ్మ బండ, ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ. అంతేగాని తొండ పుట్టదు. అలాగే నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమరపుల్లారెడ్డి కండువా నువ్వు ఉదయం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వు వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ, సున్నం, తెలుపు, వక్క, నలుపు. ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రప్పు. ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లారెడ్డి? చిచ్చి కాకిరెట్ట. రెట్ట తెలుపు, కాకి నలుపు. గురుగారు మన తీరు పెట్టి అలాగైపోయినది, కాకి కూడా రెట్ట వేసింది. నా కళ్ళు మూయించావురా. తెలుగు